హాయ్ అండి. నమస్తే. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవాడిని నవ్వని, అసూయతో ఏడ్చేవాడిని ఏడవని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే, ఏడ్చిన వాళ్ళే నీ సాయం కోసం నీ దగ్గరికి వస్తారు. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ. అదేవిధంగా మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికే విలువ ఎక్కువ. అలసిపోయి ఆగిపోవాలనుకున్నప్పుడల్లా ఇంకో అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో. భయాన్ని బందీ చేస్తే ధైర్యం దారి చూపిస్తుంది. కోపంతో సహవాసం చేసేవారికి కొత్త శత్రువులు అవసరం లేదు. నటించే మనుషులు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు. సమస్యలు ఎప్పుడు నీ చుట్టూ కుంభవృష్టిలా కురవని, గొడుగుగానే ఆత్మవిశ్వాసం నీతో ఉంచుకో. ఎంత జడివానైనా నిన్ను ఏమీ చేయలేదు. ఆడది కసాయి భర్తతో అయినా బ్రతుకుతుంది, కానీ అనుమానించే వాడితో బ్రతకడం చాలా కష్టం. అంటే ఆ బంధం దినదిన గండం, నూరేళ్ల ఆయుష్ లాంటిది. మాటే మానవ సంబంధాలకు ఆధారం. మృదువైన మాట మనుషులను దగ్గర చేస్తుంది. పదునైన మాట విలువైన బంధాలను దూరం చేస్తుంది. అదృష్టం కావాలనుకుంటే ఎదురు చూడాలి. అవకాశం కావాలనుకుంటే సృష్టించుకోవాలి. కానీ నీ శక్తిని నువ్వు నమ్ముకోవాలి. నీ సహాయం అడిగిన వాడిని ఎప్పుడూ చులకనగా చూడకు. నీకు కూడా ఒకరి సహాయం అవసరమవుతుంది. చీకటి, వెలుతురు రెండూ శాశ్వతం కాదు. అలాగే కష్టసుఖాలు కూడా శాశ్వతం కాదు. అదృష్టవంతుడు హాయిగా కూర్చొని తిన్నా వాడి సంపద పెరుగుతూనే ఉంటుంది. దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా వాడిని దరిద్రం వెక్కిరిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.